ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించినప్పుడు, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉన్నట్టు చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడ్ల నీవు దయ చూపించుదువు, యథార్థవంతులు ఎడ్ల యథార్థవంతుడిగా ఉందువు. సద్భావం గలవారి ఎడ్ల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడ్ల నీ వికటముగా నుందువు. అతడు దేవుని గురించి కొన్ని సంగతులు ఎరగడం వల్ల, ఒక ప్రత్యక్షత అతను కలిగి ఉండడం వల్ల తన దేవుని గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. తన జీవితంలో జరిగించినటువంటి కార్యాలను బట్టి, ఆయన హృదయంలో దేవుడు చేసినటువంటి గొప్ప సన్నిధిని బట్టి అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే వ్యక్తిగతంగా దేవుణ్ణి వెతుకుతూ ఉంటారో వారు చాలా సంగతుల్లో ప్రత్యక్షత కలిగినటువంటి వారుగా ఉంటారు. వారు ఇంకా బలం పొందినటువంటి వారుగా ఉంటారు. తమ దేవుని బట్టి ధైర్యం కలిగి ముందుకు పరిగెడుతూ ఉంటారు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయను. కనుక అతడు ఎంతో విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరిని బట్టి అతడు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు తన పక్షంగా ఉన్నాడని తెలుసుకొని దేవుని బట్టి అతడు ఎంతో ధైర్యం పొందుకొని ఉన్నాడు. నీ సహాయం వల్ల నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడుము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాలు జింక కాలు వల్లే చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతిలోకి యుద్ధం నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఎత్తడి విలుని ఎక్కుపెట్టును, నీ రక్షణ కీడమును నీవు నాకు అందించున్నావు. నీ కుడిచైన నాదుకొనెను, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. వీటన్నిటిని ఉదయకాలాన్ని ధ్యానిస్తూ ఉంటే ఒక మనుషునికి దేవుడు తోడై ఉన్నప్పుడు అతన్ని ఎలా బలపరుస్తాడో, అతను ఎలా నిలవబడతాడో, ఎలా తన శక్తితో నింపుతాడనేటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి అందరూ కూడా ఈరోజు స్తుతించండి. ఖచ్చితంగా మీ శత్రువులు అందరి మీద కూడా మీకు జయం కలుగుతుంది. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారి నశింపజేయ వరకు నేను తిరిగను. వారు నా పాదముల కింద పడుదురు, వారు లేవలేకపోవున్నట్లు నేను వారిని అనగదొరుకుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తేవి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేస్తేవి. నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేస్తేవి, నన్ను ద్వేషించే వారిని నిర్మూలం చేస్తేని. వారు మొరపెట్టరు కానీ రక్షించేవాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోస్తుని. ప్రజల చేయి కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించుతివి, నన్ను అన్ని జనులకు అధికారిగా చేస్తేవి. నేను అడిగిన ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవును పడగానే వారు నాకు విధేయులగుదురు. ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి కృపను దయచేస్తూ ఉన్నాడో ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఉదయకాలం ఎంతో ధైర్యం కలుగుతుంది. ఈరోజు ఆయన సన్నిధిని, ఆయన సమాధానాన్ని తోడుగా ఉంచినటువంటి దేవుడు అన్ని విషయాల్లో నీ కృపను అనుగ్రహించి బలపరచడానికి ఆయన శక్తిమంతుడి ఉన్నాడు. కనుక నువ్వు ధైర్యం తెచ్చుకుని ఈ దినాన్ని స్తుతించు. ఆయన యొక్క గొప్ప కార్యాలను చూస్తావు. ఆయన సమాధానం ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి అది నడిపిస్తుందని నువ్వు గ్రహించుకోగలగాలి. దేవా, ఉదయకాలాన్ని ఈ లేఖనాలు వింటున్నటువంటి వారందరికీ విడిపించి గొప్ప చేసి బలపరిచి స్థిరపరిచి మహిమతో నింపి నడిపించి నీ శాశ్వతమైన సన్నిధిని భద్రపరిచి బలపరచమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, మీ నీతి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.